Good morning, students. Today our topic is 8279 modes of operations and there is applications and interfacing 8279 with 8085 microprocessor. Yesterday I have explained about the 8279 pin configuration and also architecture of 8279. The pin configuration is 40 pins, left side 20 and right side 20. And scan lines, return lines. These all are we have discussed about 8279 pin diagram yesterday. And then coming to architecture, there are 4 sections in architecture: CPU interface and control section. Next one, keyboard section, scan section, display section. These are the 4 parts that are in the architecture of 8279. So today I'm going to explain about modes of operation in 8279 and these applications and interfacing 8279 with 8085. First of all, we are going with the interfacing of 8085. So this is the block diagram of 8085 interfacing with 8279. So here, as you all know about the 8085 microprocessor, it is a 8-bit microprocessor, means it performs 8-bit operations and it is having the clock operating frequency of 6 megahertz. 8085 is a microprocessor, it is having 8-bit operations, means it performs 8-bit operations and it is having the clock frequency of 6 megahertz. So we are interfacing this 8085 with the 8279. So here, this 8279 acts as an interface between 8085 and keyboard and display controls. Why? Because we are connecting 8085 to 8279. In between, display and keyboard controls are there. So ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఈ 8085 కి కీబోర్డ్ అండ్ డిస్ప్లే కంట్రోల్స్ కి 8279 అనేది ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ లా బిహేవ్ చేస్తుంది. టోటల్ గా దీంట్లో మీకు 4 బ్లాక్స్ ఉంటాయి ఈ ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ లో. సో ఫస్ట్ ఏంటంటే ఈ 8085 అనేది మీకు 8-బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. మనకి 8279 అనేది 8-బిట్ తోటి ఇంటర్ఫేస్ అవుతుంది, 16-బిట్ తోటి ఇంటర్ఫేస్ అవుతుంది. మనకి ఏవైతే మైక్రోప్రాసెసర్ ఉన్నాయో ఆ మైక్రోప్రాసెసర్స్ లో మాక్సిమం 8279 అనేది అన్నిటితోటి ఇంటర్ఫేసింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 8085 మైక్రోప్రాసెసర్ లో RD బార్ పిన్ అండ్ W బార్ పిన్ అంటే ఏంటి అంటే రీడ్ బార్ పిన్ అండ్ రైట్ బార్ పిన్. ఇవేం చేస్తుంది మనకి 8085 లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవడానికి కానీ లేదా రైట్ చేసుకోవడానికి కానీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ పిన్. ఈ ఇంటరప్ట్ రిక్వెస్ట్ పిన్ ఏంటి అంటే మనకి ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ చేయడం కోసం కానీ 8279 జనరేట్ చేయడం కోసం లేదా 8085 మైక్రోప్రాసెసర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ని చూసుకోవడానికి కానీ ఇంటరప్ట్ రిక్వెస్ట్ పిన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లాక్ పిన్. ఈ క్లాక్ పిన్ లో మనకి ఇంటర్నల్ టైమింగ్స్ ని జనరేట్ చేయడానికి కావాల్సిన క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. దాని యొక్క ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మీకు 3 మెగాహెర్ట్జ్. మనకి 8279 ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 3 మెగాహెర్ట్జ్, బట్ వేయాస్ ఇన్ 8085 మైక్రోప్రాసెసర్ వచ్చేసరికి 6 మెగాహెర్ట్జ్. నెక్స్ట్ A0 పిన్. ఈ A0 పిన్ అనేది ఏంటి అంటే అడ్రస్ లైన్ పిన్. ఈ అడ్రస్ లైన్ పిన్ ఎలా ఉంటుంది అంటే 0 లో ఉంటుంది లేదా 1 ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద 0 అండ్ 1 మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. జీరోస్ ని 1s ని బేస్ చేసుకొని మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి D0 to D7 డేటా లైన్స్. ఇవేంటి అంటే మనకి ఇంటర్నల్ సిస్టమ్ యొక్క డేటా బస్ అనేది ఎక్స్టర్నల్ సిస్టమ్ యొక్క డేటా బస్ తోటి, అంటే దీని యొక్క ఇంటర్నల్ సిస్టమ్ మనకి ఇక్కడ ఇంటర్నల్ అంటే ఏంటి 8279 కీబోర్డ్ ఆర్ డిస్ప్లే ఇంటర్ఫేసింగ్. సో దీని యొక్క ఇంటర్నల్ డేటా బిట్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మనకి ఇంటర్నల్ డేటా బస్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్నల్ డేటా బస్ ని ఎక్స్టర్నల్ డేటా బస్ తోటి, అంటే దీంట్లో ఉన్న ఎక్స్టర్నల్ డేటా బస్ తోటి ఇంటర్ఫేస్ చేయడం కోసం యూజ్ అవుతాయి D0 to D7 అనేవి. ఓకే,
సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి 16-bit కీ మ్యాట్రిక్స్ కీబోర్డ్స్. మీకు yesterday we have discussed about the IL0 to IL3. ఈ IL0 to IL3 అనేవి ఏంటి మనకి? These are the inputs for the keyboards. These are nothing but these are inputs for the keyboards. These are the eternal lines. మనకి eternal lines అనేది నిన్న పిన్ కాన్ఫిగరేషన్ చెప్పుకునేటప్పుడు ఏమని చెప్పాము? These are the inputs for the keyboards. సో ఆ ఇన్పుట్స్ ఫర్ ద కీబోర్డ్స్ ఇప్పుడు ఏమవుతాయి అంటే మనం ఏదైతే కీస్ ప్రెస్ చేస్తామో ఆ ప్రెస్ చేసిన కీస్ అనేవి కీబోర్డ్ కంట్రోల్ నుంచి మనకి 16 కీ మ్యాట్రిక్స్ కీబోర్డ్స్ ద్వారా 8279 కి రీచ్ అవుతాయి. అంటే ఏదైతే మనం కీబోర్డ్స్ నుంచి ఇన్పుట్ గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి మొత్తం కీబోర్డ్ కంట్రోల్ ద్వారా ఈ 16 కీ మ్యాట్రిక్స్ కీబోర్డ్స్ నుంచి 8279 కి రీచ్ అవుతాయి. ఏవైతే ఇన్పుట్ గా ఇస్తున్నామో అవన్నీ. నెక్స్ట్ డికోడర్ సెక్షన్ వచ్చేసరికి ఇది స్కాన్ సెక్షన్ లా యూజ్ అవుతుందమ్మా. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్కాన్ సెక్షన్. నెక్స్ట్ వన్ ఏంటి మనకి? డిస్ప్లే ఈజ్ నథింగ్ బట్ ద అవుట్పుట్ ఫర్ ద 8279. అంటే మనం ఏదైతే ఇన్పుట్ గా కీబోర్డ్ నుంచి ఇస్తున్నామో దాంట్లో జనరేట్ అయిన అవుట్పుట్ అనేది డిస్ప్లే నుంచి మనం చూసుకుంటాము. సో 8085 మైక్రోప్రాసెసర్ is connected to 8279 and it acts as an interfacing circuit. 8279 acts as an interfacing circuit between the keyboard and display controls and at the same time 8085 microprocessor. Why? Because we are connecting the 8279 with 8085 and also the keyboard and display controls. Next, eternal lines. మనకి eternal lines గురించి తెలుసు కాబట్టి these are acting as an inputs for the keyboards. So it will connect to these eternal lines connected to the 16 key matrix keyboards by using the keyboard controller. If we press any key by using the keyboard controller, it will reach into the 16 key matrix keyboards. After that, this keyboard controller is connected to 16 key matrix keyboard. So whatever the key is pressed, that is based on the keyboard controller. మనం ఏదైతే కీ ప్రెస్ చేసామో ఆ ఏదైతే ప్రెస్ చేసిన కీ అనేది ఈ కీబోర్డ్ కంట్రోల్ ని బేస్ చేసుకుని ప్రెస్ చేస్తాము. నెక్స్ట్ దిస్ డికోడర్ యాక్ట్స్ as an scan section as a scan counter. This decoder acts as an scan section as a scan counter. At the same time, this acts as an output display. Display is nothing but the output device. Why? Because it displaying the output characters. So this 8 bar and 8 bar pins are nothing but here it is going to connect with the 8279 8 bar and 8 bar pins. It is used to read the data and write the data. After that, this IRQ pin is nothing but the interrupt request pin. This is used to give the interrupts for the 8279 and the clock signal is used to generate the clock frequency and it is used to generate the internal timings for this 8279. The clock frequency for this 8279 is 6 megahertz. And A0 pin is nothing but the address line pin. This address line pin is having 0 and 1. Based on the address, we will send the information. And D0 to D7 is acts as an data bus. It connects the internal data bus with the external data bus. Okay, this is the interfacing circuit of 8085 microprocessor with 8279. Next one, we are going with the operating modes. Operating modes of 8279. So there are total 2 operating modes of 8279. First one is the input mode and second one is the output mode. అంటే ఏదైతే 8279 కీబోర్డ్ అండ్ డిస్ప్లే కంట్రోలర్ ఉందో దానికి మనం ఇన్పుట్ అనేది దేన్ని బేస్ చేసుకొని ఇస్తున్నాము? కీబోర్డ్ ని యూజ్ చేసుకొని ఇన్పుట్ అనేది జనరేట్ చేస్తున్నాం. సో కీబోర్డ్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్పుట్ మోడ్. అండ్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే అది అవుట్పుట్ ఎలా ఇస్తుంది? డిస్ప్లే ఫార్మాట్ లో ఇస్తుంది. అంటే మనకి డిస్ప్లే చేస్తుంది బై యూజింగ్ ద డిస్ప్లే. సో డిస్ప్లే ఇస్ కన్సిడర్డ్ యాజ్ అన్ అవుట్పుట్ మోడ్. సో మనకి దీంట్లో ఏంటమ్మా టోటల్ గా ఇన్పుట్ మోడ్ అవుట్పుట్ మోడ్ అని చెప్పేసి ఈ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. మనం ఇచ్చే ఇన్పుట్ అనేది కీబోర్డ్ ని యూజ్ చేసుకొని ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఆ ఇన్పుట్ అనేది 8279 కన్సిడర్ చేసుకొని తీసుకుంటుంది కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్పుట్ డివైస్. కీబోర్డ్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్పుట్ డివైస్. అండ్ అవుట్పుట్ అనేది ఏంటి? మనకి ఏదైతే ఆపరేషన్ పర్ఫార్మ్ అవుతుందో అది మనకి డిస్ప్లే చేస్తుంది. అది 16 క్యారెక్టర్స్ కావచ్చు, 16 బిట్స్ కావచ్చు, బైట్స్ కావచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. అంటే డిస్ప్లే డివైస్ ని యూజ్ చేసుకొని డిస్ప్లే చేస్తుంది కాబట్టి సో దిస్ డిస్ప్లే డివైస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ అవుట్పుట్ పోర్ట్. ఓకే, సో ఇన్పుట్ కీబోర్డ్ మోడ్ లో కూడా మనకి 3 టైప్స్ ఉన్నాయి. అగైన్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ స్కాన్డ్ కీబోర్డ్ మోడ్, స్కాన్డ్ సెన్సార్ మోడ్ అండ్ స్టోవ్ ఇన్పుట్ మోడ్. Again, this input keyboard mode is again classified into 3 types: scanned keyboard mode, scanned sensor mode, and strobe input mode.
స్కాన్డ్ కీబోర్డ్ మోడ్. ఈ స్కాన్డ్ కీబోర్డ్ కూడా మనకి 2 టైప్స్ లో కేటగరైజ్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎన్కోడెడ్ మోడ్, సెకండ్ వన్ వచ్చేసరికి డీకోడెడ్ మోడ్. ఈ ఎన్కోడెడ్ మోడ్ అంటే ఏంటి అంటే దీంట్లో మనకి ఎన్కోడెడ్ మోడ్ యాక్సెస్ అని 8-bit రిజిస్టర్స్. మనకి 8-bit రిజిస్టర్స్ ఉంటాయి అంటే దాంట్లో టోటల్ గా 8 bits ఆఫ్ డేటా అనేది ఉంటుంది. దాంట్లో టోటల్ గా మనకి 8 bits ఆఫ్ డేటా ఉంటుంది. దట్ ఈస్ యాజ్ B1, B0, B1, B2, B3, B4, B5, B6 and B7. So these are the 8 bits. These are performs and these hold some values. ఈ 8 bits అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎన్కోడింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఈ 8 bits అనేవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. వై? బికాస్ మనకి B0 నుంచి B2 దాకా ఇట్ హోల్డ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ రిటర్న్ లైన్స్. మనకి ఏవైతే ఆయిల్ 0 నుంచి ఆయిల్ 7 దాకా రిటర్న్ లైన్స్ ఉన్నాయో ఆ రిటర్న్ లైన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ B0 నుంచి B2 దాకా హోల్డ్ చేస్తుంది రిటర్న్ లైన్స్ ఇన్ఫర్మేషన్. సో B0 to B2 is holds the information of రిటర్న్ లైన్స్. B0 నుంచి B2 దాకా మనకి రిటర్న్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిటర్న్ లైన్స్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తాయి, అంటే హోల్డ్ చేస్తాయి దీంట్లో. నెక్స్ట్ B3 నుంచి B5 దాకా స్కాన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుందో ఆ స్కాన్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి B3 నుంచి B5 దాకా ఏవైతే బిట్స్ ఉన్నాయో అవి హోల్డ్ చేస్తాయి. సో ఈ ఎన్కోడెడ్ మోడ్ అంటే ఏంటి? టోటల్ గా 8-bit రిజిస్టర్ అని చెప్పేసి అనుకున్నాం. ఆ 8 bits లో B0, B1, B2 అనే బిట్స్ రిటర్న్ లైన్స్ లో ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తాయి. B3, B4, B5 అనేవి స్కాన్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ B6, B7 అనేవి ఏంటి అంటే B6 షిఫ్ట్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవడం కోసం. అంటే మనకి కీబోర్డ్ లో షిఫ్ట్ కీ ఉంటుంది కదా, సో ఆ షిఫ్ట్ కీ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడం కోసం, హోల్డ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ B7 అనేది కంట్రోల్ ఇన్ఫర్మేషన్ కోసం. CTIL అంటే మన కీబోర్డ్ లో CTIL అని చెప్పేసి ఒక కీ ఉంటుంది. సో దాంట్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం కోసం ఈ బిట్ ని యూజ్ చేస్తాం. B7 బిట్ అనేది యూజ్ చేస్తాం. సో ఎన్కోడెడ్ మోడ్ అనేది ఏంటి? మనకి టోటల్ గా 8-bit రిజిస్టర్. ఇట్ ఈస్ అన్ 8-bit రిజిస్టర్. ఇట్ యాక్ట్స్ లైక్ అంటే మనకి B0 నుంచి B7 దాకా B0 to B2 అనేవి ఈ 3 bits లో మనం రిటర్న్ లైన్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, రిటర్న్ లైన్స్ సంబంధించి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ B3, B4, B5 అనేది ఏంటి అంటే మనం స్కాన్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడం కోసం, అంటే హోల్డ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ B6 అనేది ఏంటి? షిఫ్ట్ కి ఏదైతే ఉందో షిఫ్ట్ కి స్టోర్ చేసుకోవడం కోసం లేదా హోల్డ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ B7 అనేది కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ని హోల్డ్ చేసుకోవడం కోసం లేదా స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. ఓకే, దట్స్ వాట్ ఐ హావ్ రిటన్ హియర్. హియర్ B0 to B2 holds return line information and B3 to B5 holds scan information. B6 and B7 are the shift and control information. అంటే ఈ 8-bit రిజిస్టర్ ఏదైతే ఉందో అది హోల్డ్ చేస్తుంది సమ్ ఇన్ఫర్మేషన్. ఆ సమ్ ఇన్ఫర్మేషన్ ఇది మనకి, అంటే రిటర్న్ లైన్ ఇన్ఫర్మేషన్, స్కాన్ ఇన్ఫర్మేషన్, షిఫ్ట్ అండ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ని ఈ ఎన్కోడెడ్ మోడ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఎన్కోడెడ్ మోడ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ డీకోడెడ్ మోడ్. డీకోడెడ్ మోడ్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ ని డీకోడ్ చేస్తుంది. SL0 to SL3 అంటే ఏంటి? దీస్ ఆర్ ద స్కాన్ లైన్స్. దీస్ ఆర్ నథింగ్ బట్ ద స్కాన్ లైన్స్. SL0 to SL3 ఆర్ ద స్కాన్ లైన్స్. ఈ స్కాన్ లైన్స్ లో ఏదైతే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని చెప్పేసి ఉంటుంది అనుకున్నామో ఆ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లో ఉన్న డేటాని డీకోడ్ చేస్తుంది. ఈ స్కాన్ లైన్స్ లో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే మనకేంటి? SL0 having the most significant bit, it is considered as MSB and SL3 considered as LSB. SL3 considered as LSB. For example చెప్పాలి అంటే, సో ఆ LSB లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని డీకోడ్ చేస్తుంది డీకోడ్ మోడ్ అనేది. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ద 4 కాంబినేషన్స్. లైక్ మనకి ఈ SL0 to SL3 కి 4 కాంబినేషన్స్ అనేవి ప్రొవైడ్ అవుతాయి అమ్మా. దట్ ఈస్ 110, 1101, 1011, 011. ఈ 4 types ఆఫ్ ఇన్ఫర్మేషన్ SL0 నుంచి SL3 లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇట్ ప్రొవైడ్స్ లైక్ 4 కాంబినేషన్స్. నెక్స్ట్ దీంట్లో మనం ఒకవేళ డీకోడ్ మోడ్ లో కీబోర్డ్ ని కనుక యూజ్ చేస్తే అదేంటి అంటే 4/8 కీబోర్డ్ ని యూజ్ చేస్తాం, అంటే 32 keys అన్నమాట. నెక్స్ట్ దిస్ కీబోర్డ్ ఈస్ సిమిలర్ టు ద ఎన్కోడెడ్ మోడ్. దిస్ కీబోర్డ్ ఈస్ సిమిలర్ టు ఎన్కోడెడ్ మోడ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కాన్డ్ సెన్సార్ మ్యాట్రిక్స్. ఈ స్కాన్డ్ సెన్సార్ మ్యాట్రిక్స్ మోడ్ లో
మనకి ఏదైతే సెన్సార్ అనేది ఉంటుందో ఆ సెన్సార్ అనేది 8279 తోటి ఇంటర్ఫేస్ అవుతుంది బై యూజింగ్ ద ఎన్కోడెడ్ అండ్ డీకోడెడ్ స్కాన్స్. మనకి 2 types ఆఫ్ స్కాన్స్ ఉన్నాయి, ఎన్కోడెడ్ స్కాన్, డీకోడెడ్ స్కాన్. ఎన్కోడెడ్ స్కాన్ లో మనం 8 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్ ని కన్సిడర్ చేసుకుంటే, డీకోడెడ్ స్కాన్ లో 4 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్ ని కన్సిడర్ చేసుకుంటాం. సో ఏదైనా కానీ ఎన్కోడ్ స్కాన్ లో అయినా కానీ డీకోడ్ స్కాన్ లో అయినా కానీ ఏదైనా సెన్సార్ అనేది 8279 తోటి ఇంటర్ఫేస్ అవుతుంది. ఓకే, దీస్ సెన్సార్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద సిపియు. సిపియు అనేది స్టోర్ చేసుకుంటుంది ఏవైతే సెన్సార్స్ ఉన్నాయో. ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి అది ఎన్కోడెడ్ స్కాన్ డీకోడెడ్ స్కాన్ ఏదో ఒక దాంతో ఇంటర్ఫేసింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్టోబ్ ఇన్పుట్. ఈ స్టోబ్ ఇన్పుట్ లో వచ్చేసరికి మనకి కంట్రోల్ లైన్స్ ఉంటాయి కదా, ఆ కంట్రోల్ లైన్స్ అనేవి లో అవుతాయి అమ్మా. ఇన్ స్టోబ్ ఇన్పుట్ మనకి కంట్రోల్ లైన్స్ అనేవి లో అవుతాయి. అట్ ద సేమ్ టైం లో అయిపోయిన తర్వాత అవి FIFO లో స్టోర్ అవుతాయి. బైట్ బై బైట్ మనకి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ బైట్ బై బైట్ FIFO లో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ అవుట్పుట్ మోడ్. అవుట్పుట్ మోడ్ అంటే ఎలా చెప్పుకున్నాం మనం, 8279 లో అవుట్పుట్ అనేది ఎలా జనరేట్ చేస్తుంది, బై యూజింగ్ ద డిస్ప్లే. డిస్ప్లే ని యూజ్ చేసుకొని మనకి జనరేట్ చేస్తుంది. దిస్ డిస్ప్లే మోడ్ ఆల్సో కన్సిడర్ యాజ్ 2 types, డిస్ప్లే స్కాన్ మోడ్ అండ్ డిస్ప్లే ఎంట్రీ మోడ్ ఆర్ లెఫ్ట్ ఎంట్రీ మోడ్, రైట్ ఎంట్రీ మోడ్. ఇక్కడ లెఫ్ట్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి అంటే మనకి లెఫ్ట్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే డిస్ప్లేలో ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ లో మనకి ఏమవుతుంది, మోడ్ అనేది లెఫ్ట్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి క్యారెక్టర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, లెఫ్ట్ సైడ్ కి క్యారెక్టర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో దాన్ని లెఫ్ట్ ఎంట్రీ మోడ్ అని చెప్పేసి అంటాము. అలానే రైట్ ఎంట్రీ అంటే ఏంటి అంటే మనకి మనం ఎలా రైట్ చేస్తామో, ఎలా ఒక క్యారెక్టర్స్ ని రాయాలి అంటే ఎలా రాస్తామో సేమ్ అలా డిస్ప్లే చేస్తుంది మనకి డిస్ప్లేలో. సో దీస్ ఆర్ ద 2 types. అంటే దీంట్లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చెప్పాలి అంటే 1 1 1 ఇలా లెఫ్ట్ మోడ్ లో మనకి డిస్ప్లే అనేది అవుతుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి మనకి రైట్ మోడ్ లో అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెఫ్ట్ మోడ్ అండ్ రైట్ మోడ్ ఆఫ్ అవుట్పుట్ డిస్ప్లే మోడ్స్. ఓకే, దీంట్లో ఏంటి అంటే ఆటో ఇంక్రిమెంట్ అని చెప్పేసి ఉంటుందమ్మా. ఆటో ఇంక్రిమెంట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్లాగ్ రిజిస్టర్. ఆటో ఇంక్రిమెంట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్లాగ్. ఆ ఫ్లాగ్ రిజిస్టర్ అనేది ఎప్పుడు సెట్ అవుతుంది అంటే మనకి ఈ ఆపరేషన్ పర్ఫార్మ్ అయిపోయిన తర్వాత అది ఎప్పుడైతే డిస్ప్లే అవుతుందో అప్పుడు ఫ్లాగ్ రిజిస్టర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆటో ఇంక్రిమెంట్ ఫ్లాగ్ రిజిస్టర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రైట్ ఎంట్రీలో కూడా సేమ్ అంతే మనకి, అంటే లెఫ్ట్ ఎంట్రీలో అయిందో అప్పుడు మనకి డిస్ప్లే అయింది, ఎప్పుడైతే మనకి ఫ్లాగ్ సెట్ అయిందో అప్పుడు డిస్ప్లే అయింది. సేమ్ అంతే ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి ఈచ్ ఆపరేషన్ పర్ఫార్మ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే డిస్ప్లే అయిందో అప్పుడు ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద అవుట్పుట్ డిస్ప్లే మోడ్. నెక్స్ట్ applications of 8279. So it is having some of the applications. These applications are written below. So it is having simultaneous keyboard and display operations. Simultaneous keyboard అనేది ఉంటుంది, display operations అనేవి ఉంటాయి. And it is having the scanned keyboard mode. Scanned keyboard mode అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎన్కోడెడ్ మోడ్ డీకోడెడ్ మోడ్ అని చెప్పేసి 2 types ఉంటాయి దాంట్లో అని చెప్పేసి. సో అదనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద స్కాన్డ్ సెన్సార్ మోడ్. స్కాన్డ్ సెన్సార్ మోడ్ అంటే దాంట్లో కూడా ఎన్కోడెడ్ స్కాన్ డీకోడెడ్ స్కాన్ అని చెప్పేసి 2 types ఉంటాయి. ఎన్కోడెడ్ స్కాన్ అంటే మనం 8 ఇన్పుట్స్ తీసుకుంటాము, 8 అవుట్పుట్స్ తీసుకుంటాం. డీకోడెడ్ స్కాన్ లో వచ్చేసరికి 4 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్ తీసుకుంటాం. ఈ రెండింటిని బేస్ చేసుకొని 8279 అనేది ఇంటర్ఫేస్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ 8 క్యారెక్టర్స్ కీబోర్డ్ FIFO అంటే మనకి 8 క్యారెక్టర్స్ కీబోర్డ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 16 క్యారెక్టర్స్ డిస్ప్లే అనేది ఉంటుంది దీంట్లో అప్లికేషన్ లాగా. నెక్స్ట్ రైట్ ఆర్ లెఫ్ట్ ఎంట్రీ అనేది ఉంటుంది, అంటే డిస్ప్లే మోడ్ అది రైట్ ఆర్ లెఫ్ట్ ఎంట్రీ. ఆ రైట్ ఆర్ లెఫ్ట్ ఎంట్రీలో మనం 16 byte ఆఫ్ డిస్ప్లే అనేది ఉంటుంది. 16 bytes ఆఫ్ డిస్ప్లే చేసుకోవచ్చు మనకి. అంటే 16 bytes అంటే ఎంత, మనకి బైట్ అంటే ఎంత 8 bits. అట్లా 16 × 8 మనకి ఎంత వస్తే అంత వాల్యూ వైపు మనం డిస్ప్లే చేసుకోవచ్చు అని దాని మీనింగ్. నెక్స్ట్ ప్రోగ్రామబుల్ స్కాన్ టైమింగ్. అంటే ఈ 8279 లో మనకి అడిషనల్ గా ఉన్న ఫీచర్ ఏంటి అంటే ఇట్ స్కాన్స్ ద కీబోర్డ్ అట్ ద సేమ్ టైం ఇట్ స్కాన్స్ ద డిస్ప్లే. రెండింటిని స్కాన్ చేస్తుంది మనకి. ఇట్ స్కాన్స్ ద కీబోర్డ్ అండ్ ఇట్ స్కాన్స్ ద డిస్ప్లే. రెండింటిని స్కాన్ చేస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అన్ అప్లికేషన్ ఫర్ ద 8279. సో దిస్ ఇస్ ద అప్లికేషన్స్ అండ్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ అండ్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 8279. దీంతో మనకి 3rd యూనిట్ అయిపోయిందమ్మా. రేపటి నుంచి వీఆర్ గోయింగ్ విత్ ద 4th యూనిట్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. మోడ్స్ ఆఫ్ ఆపరేషన్. మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ లో మనకి 2 types ఉంటాయి, ఇన్పుట్ మోడ్ అవుట్పుట్ మోడ్. ఇన్పుట్ మోడ్ అంటే మనం కీబోర్డ్ గా కన్సిడర్ చేసుకుంటాం, ఎందుకంటే మనం ఇచ్చే ఇన్పుట్ అనేది కీబోర్డ్ ని యూజ్ చేసుకొని 8279 పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ అది దాంట్లో ఆపరేషన్స్ పర్ఫామ్ అయిపోయిన తర్వాత మనకి క్యారెక్టర్స్ బేస్ చేసుకొని డిస్ప్లే అవుతుంది, అంటే డిస్ప్లే అవుతుంది మనకి. సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ అవుట్పుట్ మోడ్. నెక్స్ట్ ఇన్పుట్ కీబోర్డ్ కూడా మనకి 3 types లో ఉంటుంది. స్కాన్డ్ కీబోర్డ్ మోడ్, స్కాన్డ్ సెన్సార్ మ్యాట్రిక్స్ మోడ్, స్టోబ్ మోడ్. స్కాన్డ్ కీబోర్డ్ మోడ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ
టూ టైప్స్, ఎన్కోడెడ్ మోడ్ అండ్ డీకోడెడ్ మోడ్. ఎన్కోడెడ్ మోడ్ లో మనకి 8 బిట్ రిజిస్టర్స్ ఉంటాయి B0 నుంచి B7 దాకా. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం కన్సిడర్ చేసుకున్నాము అంటే B0 నుంచి B7 దాకా, ఫర్ ఎగ్జాంపుల్ B0 నుంచి B7 దాకా కొన్ని తీసుకున్నాం అమ్మా. ఇది B0 వాల్యూ, ఇక్కడ B1 వాల్యూ, అండ్ ఇక్కడ వచ్చేసరికి B2, B3, B4, B5, B6 అండ్ B7 అని చెప్పేసి ఇలా మనం 8 బిట్స్ తీసుకున్నాం. దీంట్లో B0 నుంచి B2 దాకా మనం ఏమని చెప్పుకున్నాం, ఇట్ హోల్డ్స్ ద రిటర్న్ లైన్ ఇన్ఫర్మేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా అనేది 10111101 అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అంటే అప్పుడు ఈ 101 అనేవి ఏమవుతాయి మనకి, దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద రిటర్న్ లైన్స్. మనకి B0 నుంచి B2 దాకా రిటర్న్ లైన్స్ ని హోల్డ్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా అనేది మనం 101 అని ఇస్తే దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద రిటర్న్ లైన్స్. అంటే ఈ 8279 అనేది ఏం చేస్తుంది, ఈ స్కాన్ కీబోర్డ్ మోడ్ లో ఈ మూడింటిని హోల్డ్ చేసుకుంటుంది. ఎలా హోల్డ్ చేసుకుంటుంది, రిటర్న్ లైన్స్ గా హోల్డ్ చేసుకుంటుంది. ఈ డేటా ఏదైతే ఉందో 101 అనే డేటా అవి రిటర్న్ లైన్స్ గా హోల్డ్ అవుతాయి. నెక్స్ట్ B3 నుంచి B5 దాకా ఎలా కన్సిడర్ చేసుకుంటుంది అంటే త్రిబుల్1, ఏదైతే మనం ఇక్కడ త్రిబుల్1 ఉందో ఆ త్రిబుల్1 అనేది స్కాన్ ఇన్ఫర్మేషన్ లా స్టోర్ చేసుకుంటుంది. ఇట్ స్టోర్స్ యాజ్ అన్ స్కాన్ ఇన్ఫర్మేషన్. సో ఈ త్రిబుల్1 అనేది మనకి ఏమవుతుంది, స్కాన్ కీబోర్డ్ మోడ్ 8279 లో స్కాన్ ఇన్ఫర్మేషన్ మోడ్ లా హోల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 0 అనేది ఏమవుతుంది మనకి, ఇట్ ఈజ్ ఏ షిఫ్ట్. B6 అనేది ఏంటి మనకి షిఫ్ట్ ఇన్ఫర్మేషన్ లా స్టోర్ అవుతుంది, షిఫ్ట్ ఇన్ఫర్మేషన్ లాగా. నెక్స్ట్ 1 అనేది ఏమవుతుంది, B7 అంటే నథింగ్ బట్ ద కంట్రోల్ ఇన్ఫర్మేషన్. సో ఈ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ లాగా స్టోర్ అవుతుంది. ఈ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని స్టోవ్ పిన్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టోవ్ పిన్ లో కంట్రోల్ లైన్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఈ కంట్రోల్ లైన్స్ అనేవి స్టోవ్ పిన్ లో యూజ్ చేసుకుని అంటే ఏమవుతాయి, లో అవుతాయి. స్టోవ్ ఇన్పుట్ అని చెప్పేసి థర్డ్ మోడ్ ఉంది దీంట్లో. ఆ థర్డ్ మోడ్ లో ఈ కంట్రోల్ లైన్స్ అనేవి ఏమవుతాయి అమ్మా మనకి లో అయిపోతాయి. సో ఇలా క్లాసిఫై చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే B0 నుంచి B7 దాకా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిట్స్ కనుక అసైన్ చేసి ఇస్తే 101 అనేవి ఇక్కడ రిటర్న్ లైన్స్ లాగా, 111 అనేవి స్కాన్ లైన్స్, స్కాన్ ఇన్ఫర్మేషన్ లాగా. అట్ ద సేమ్ టైం B6 0 అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ షిఫ్ట్ ఇన్ఫర్మేషన్ లాగా. నెక్స్ట్ B7 అనేది కంట్రోల్ ఇన్ఫర్మేషన్ లాగా స్టోర్ చేసుకుంటుంది డేటా అనేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి డికోడెడ్ మోడ్. డికోడెడ్ మోడ్ లో మనం SL0, SL3 అని చెప్పేసి తీసుకున్నాం. ఒకవేళ SL0 లో కనుక SL0 వీఆర్ హ్యావింగ్ ద MSB, ఇది MSB అని చెప్పేసి అనుకున్నాం, ఇది LSB అని చెప్పేసి అనుకున్నాం. ఈ SL3 లో మనకి 0 అనేది ఉంది అంటే దాన్ని ఏం చేస్తుంది అంటే ఆ 0 అనే ఇన్ఫర్మేషన్ ని డీకోడ్ చేస్తుంది. డీకోడ్ మోడ్ లో ఆ 0 అనే ఇన్ఫర్మేషన్ ని డీకోడ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి SL0 టు SL3 అనేది ఫర్ ఎగ్జాంపుల్ 111 అని ఉంది అంటే ఇది SL0 పిన్, SL1 పిన్, SL2 పిన్ అండ్ SL3 పిన్. ఇలా 4 కాంబినేషన్స్ దానికి స్టోర్ అవుతాయి అమ్మా. అంటే 4 కాంబినేషన్స్ మనం తీసుకునే సెలక్షన్ లైన్స్ లో, స్కాన్ లైన్స్ లో ఇలా స్టోర్ అవుతాయి మనం తీసుకునే 4 కాంబినేషన్స్ కూడా. ఓకే, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ స్టోరింగ్ ద స్కాన్ లైన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ కీబోర్డ్ వచ్చేసరికి మనకి 32 ఉంటుంది. అంటే మనకి 4x8 డీకోడ్ మోడ్ కాబట్టి ఇక్కడ మనం డీకోడ్ స్కాన్ లో ఏం చేస్తున్నాం, 4 ఇన్పుట్స్ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఏమవుతాయి, 4 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్ టోటల్ గా మనకి 32 కీస్ ఉంటాయి దీంట్లో. కీబోర్డ్ సైజ్ వచ్చేసరికి దిస్ కీబోర్డ్ ఈజ్ సిమిలర్ టు ద ఎన్కోడెడ్ మోడ్. నెక్స్ట్ స్కాన్డ్ సెన్సార్ మ్యాట్రిక్స్. ఈ స్కాన్డ్ సెన్సార్ మ్యాట్రిక్స్ లో మనకి సెన్సార్ అనేది ఏదైతే ఉంటుందో అది CPU లో స్టోర్ అవుతుంది. ఫస్ట్ సెన్సార్ అనేది ఏదైతే ఉందో అది CPU లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ అది ఇంటర్ఫేస్ అవుతుంది 8279 తోటి. అయితే దీంట్లో ఏంటి అంటే మనకి ఎన్కోడెడ్ స్కాన్, డీకోడెడ్ స్కాన్ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయి. ఈ సెన్సార్ లో ఎన్కోడెడ్ స్కాన్ అండ్ డీకోడెడ్ స్కాన్ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఎన్కోడెడ్ స్కాన్ అంటే 8 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్ కీబోర్డ్ ఉంటుంది. అంటే 4 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్ డీకోడ్ స్కాన్ ఉంటుంది. అంటే దీంట్లో 4 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్ కీబోర్డ్ ఉంటుంది. సో దీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద CPU. నెక్స్ట్ వన్ స్టోబ్ ఇన్పుట్ అని చెప్పేసి అనుకున్నాం కదా. అంటే ఇందాక B7 లో మనకి ఏమనుకున్నాము, ఒక కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది అంటే ఇక్కడ లో అయిపోతుంది. అంటే ఒకవేళ ఆ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ లో అంటే B7 లో గనక మీకు B7 లో గనక 1 అనే ఉంటే ఇన్ఫర్మేషన్
ఇక్కడ స్ట్రోబ్ ఇన్పుట్ ని యూజ్ చేసుకొని అది లో చేసుకోవచ్చు, అంటే 0 చేసుకోవచ్చు. ఈ స్ట్రోబ్ ఇన్పుట్ మోడ్ లో ఏమవుతుంది, మనకి కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అంటే అది హై ఉన్నా కానీ మనకి ఇక్కడ ఏమవుతుంది, లో అవుతుంది, 0 అవుతుంది. అలా అట్ ద సేమ్ టైం ఇవేమవుతుంది, మనకి ఫిఫో కీబోర్డ్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా బ్లాక్, ఆ బ్లాక్ లో స్టోర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి అవుట్పుట్ డిస్ప్లే మోడ్స్. అవుట్పుట్ డిస్ప్లే మోడ్స్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, డిస్ప్లే స్కాన్, డిస్ప్లే ఎంట్రీ అని చెప్పేసి. అంటే లెఫ్ట్ ఎంట్రీ, రైట్ ఎంట్రీ అని చెప్పేసి 2 టైప్స్ గా అంటాం. ఈ లెఫ్ట్ ఎంట్రీలో ఏంటి అంటే మనకి క్యాలిక్యులేటర్ లో మనం యూజ్ చేసేటప్పుడు ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ అవుతాయి, అలా లెఫ్ట్ సైడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయి డిస్ప్లేలో వచ్చేసరికి. నెక్స్ట్ రైట్ సైడ్ ఆపరేషన్స్ అనేవి మనం జనరల్ గా రాసేటప్పుడు ఎలా రైట్ సైడ్ గా వేస్తామో అలా పర్ఫామ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఈ మోడ్ లో ఏంటి అంటే మనకి 8 నుంచి 16 క్యారెక్టర్స్ మల్టీప్లెక్సర్ డిస్ప్లేస్ ఉంటాయమ్మా ఈ మోడ్ లో. అంటే లెఫ్ట్ ఎంట్రీ మోడ్ లో వచ్చేసరికి మనకి 8 to 16 క్యారెక్టర్స్ ఆఫ్ మల్టీప్లెక్స్డ్ డిస్ప్లే మోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ డిస్ప్లే ఎంట్రీలో వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే డేటా ఎంట్రీ అనేది ఒక, అంటే ఇట్ అలౌస్ ద ఆప్షన్స్ ఆఫ్ ద డేటా ఎంట్రీ, దిస్ రైట్ ఎంట్రీలో వచ్చేసరికి. ఇక్కడ ఏమవుతుంది, మనకి రైట్ సైడ్ ఎట్లా అయితే వేస్తామో అలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది, ఓకే. నెక్స్ట్ వన్ అప్లికేషన్స్. These are the applications. It is having the simultaneous keyboard and display operations, and it is having the scanned keyboard mode. అది మనకి ఇన్పుట్ కీబోర్డ్ మోడ్ లో ఒక మోడ్ అన్నమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ having the scanned sensor mode, అది కూడా ఇన్పుట్ మోడ్ లో ఒక మోడ్. అండ్ it is having the 8 characters display keyboard mode and 16 characters display, and it is performs right or left entry operations. Right or left entry operations అంటే మనం ఏదైతే డిస్ప్లేలో రైట్ ఎంట్రీ, లెఫ్ట్ ఎంట్రీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నామో అవి. నెక్స్ట్ మనకి దీంట్లో ప్రోగ్రామబుల్ స్కాన్ టైమింగ్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం. ప్రోగ్రామబుల్ స్కాన్ టైమింగ్ అంటే ఏంటంటే మనం కీబోర్డ్ ని కానీ డిస్ప్లేని కానీ స్కాన్ చేసుకుంటాం దీంట్లో బై యూజింగ్ ద స్కాన్ సెక్షన్ యూజ్ చేసుకొని మనం డిస్ప్లేని కానీ లేదా దీని ఏదైతే మనకి కీబోర్డ్ ఉందో ఇన్పుట్ గా ఆ యూనిట్ ని మనం స్కాన్ చేసుకుంటాం. ఓకే, సో అది కూడా ఒక అప్లికేషన్ లాగా యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే.